హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ రొయ్యలు వంకాయ ఇగురు. ఇవి రొయ్యలు అయితే నా కూర నుంచి వచ్చినాయి. మసాలా పెట్టా, ఓన్లీ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి అచ్చిపెట్టి ఉంచుకున్నాను నేను. అండ్ ఆనియన్, మిర్చి, టమాటా, వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సాల్టు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. తయారీ విధానం: వంకాయలు అయితే ఉప్పు నీటిలో వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుకింగ్ స్టార్టింగ్. స్టవ్ అంటించుకొని బాండీ పెట్టి వేడే కాయలు పోసి ఆనియన్. అది ఫ్రెండ్స్, నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. బాగా కలిపి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. బాగా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్. హాయ్ ఫ్రెండ్స్, టమాటాలు, వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనిచ్చి అప్పుడు వంకాయ వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా మగ్గింది. నెక్స్ట్ వంకాయలు వేసేసుకుందాం. ఒకసారి కలిపి అటు ఇటు 2 మినిట్స్ మగ్గనిచ్చి బాగా మగ్గని ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పచ్చిరొయ్యలు వేసుకుంటున్నా. ఇవి వేసేసుకొని బాగా కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న కొంచెం కారం వేసుకుంటున్నా నేను. కారం వేసుకు బాగా మగ్గనిచ్చి నేనైతే ఆల్రెడీ మసాలా పెట్టి ఉంచుకున్నా కదా నేను. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్న మసాలా అన్నీ ఇంట్లోనే చేసుకున్నాను నేను. ఇది బాగా మగ్గింది. కొంచెం వాటర్ పోసుకుంటా. కర్రీ అయితే ఒక 20 మినిట్స్ ఉడకాలి. ఉడికినాక ప్లేట్ పెట్టేస్తా. హాయ్ ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. చూద్దాం, లాస్ట్ ఫైనల్ అయితే వచ్చింది. కరివేపాకు, కొత్తిమీర. హాయ్ ఫ్రెండ్స్, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి వైట్ రైస్. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ వచ్చి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.